హైదరాబాద్ హిమాయత్ నగర్ లో కాంగ్రెస్ నేత రామన్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ పార్టీలో టీపీసీసీ ఉపాధ్యక్షులు వినోద్ రెడ్డి, ముజాయిద్ అలాం ఖాన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలతో కలిసి వారు ప్రార్థనలు చేసి ఇఫ్తార్ ని స్వీకరించారు. రంజాన్ మాసం అనేది పేద ధనిక భావం లేకుండా అందరినీ సమానంగా చూస్తుందని వినోద్ రెడ్డి తెలిపారు. ఇఫ్తార్ విందే దానికి నిదర్శనమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలని సమానంగా చూస్తుందని ఆయన చెప్పారు. పవిత్ర రంజాన్ మాసం మన భారతదేశంలో హిందువులు ముస్లింలు కలిపి చేసుకునే ఏకైక పండుగ ఏదైనా ఉందంటే అది రంజాన్ మాసంలో ఇఫ్తార్ దావత్ అనేది చేసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు మా సోదరుమైనటువంటి కార్పొరేటర్ మహాలక్ష్మి గౌడ్ గారు, రమణ్ గౌడ్ గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు మన హిమాయత్ నగర్లో ముస్లిం సోదరులకు దావతే ఇఫ్తార్ పార్టీ అనేది ఈరోజు జరగడం జరిగింది. ఇది రాబోయే తరాలకు కూడా ఇది ఒక మంచి సందేశం పోతుంది. ఎందుకంటే ముస్లిమ్స్ హిందువుల కలయిక పవిత్ర మాసంలో అందరం కలిసి ఈ పండుగను జరుపుకుంటాం కాబట్టి ఈ మాసంలో వారి యొక్క 30 రోజులు దీక్షలో ఉన్నటువంటి వాళ్ళకి ఈరోజు దావత్ ఇఫ్తార్ చేయడం అనేది మన సాంప్రదాయం. రాబోయే తరాలు కూడా దీన్ని పాటించాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఈ మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది.